హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో సమ్మర్ స్పెషల్ క్యారెట్ అండ్ బనానా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అయితే దీనికోసమని ఒక క్యారెట్, 2 బాగా ముగ్గినటువంటి అరటిపళ్ళను తీసుకోవాలండి. అయితే ఒక క్యారెట్, 2 బనానాస్ తీసుకుంటే 2 గ్లాసులు మనకి ఈ క్యారెట్ అండ్ బనానా మిల్క్ షేక్ అయితే వస్తుందండి. వీటి కోసమని ముందుగా ఆ క్యారెట్ని శుభ్రంగా చెక్కేసి దాన్ని కాస్త కడిగేసి ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి. కాస్త అంత చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మంచిది. జ్యూస్ జార్లో వేసుకున్నప్పుడు ఈజీగా నలిగిపోతాయండి. క్యారెట్ హెల్త్కి చాలా మంచిది. కనీసం రోజుకు ఒక్క క్యారెట్నైనా తినాలి అని అంటారు కదండి. కానీ ఈ క్యారెట్ని చాలామంది అయితే ఇష్టపడరు, తినటానికి అస్సలు సహించరు. అలాంటి వాళ్ళ కోసము ఇలాగ బనానాని వేసి పాలు వేసి మిల్క్ షేక్ కానీ చేసామంటే మళ్ళీ మళ్ళీ కావాలని ఒకటికి బదులుగా 2 గ్లాసులు తాగుతారండి. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఎవరైనా క్యారెట్ ఇష్టపడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నానండి. అయితే ఈ జ్యూస్ని పెద్దవాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళైనా సరే తాగవచ్చునండి ఈ బనానా క్యారెట్ మిల్క్ షేక్ని. అయితే ఇక్కడ నేను వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని అందులో కాస్తంత వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ క్యారెట్ జ్యూస్ని అయితే స్ట్రైనర్లో వేసుకుని దాన్ని కాస్త వడగొట్టుకోవాలండి. ఇది కాస్త బాగా వడగొట్టుకుని ఇందులో వచ్చిన పిప్పుని తీసేసి ఇప్పుడు చూసారా ఏ విధంగా ఈ క్యారెట్ జ్యూస్ వచ్చిందో ఈ విధంగా చేసుకోవాలండి. కాస్తంత వాటర్ తక్కువగా వేసుకుని చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత బాగా ముగ్గిన అరటిపళ్ళని అయితే ఇక్కడ జ్యూస్కి కంపల్సరీ ఉండాలండి. అవే ఈ జ్యూస్లోకి టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ బనానాస్ తొక్కలు తీసేసుకొని వాటిని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని జ్యూస్ జార్లో వేసేసుకోవాలండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఉన్న ఈ క్యారెట్ ఉంది కదండి జ్యూస్, ఆ జ్యూస్ని కాస్త వేసేసుకొని అందులో కొద్దిగా పాలు వేసుకొని ఈ 3 కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇంకా ఇక్కడ షుగర్ కానీ తేనె కానీ ఇలాంటివి ఏవి కూడా స్వీట్ అన్నది యాడ్ చేయకూడదండి. ఎందుకంటే బనానాలోని స్వీట్ ఉంటుంది, అలాగే క్యారెట్లోని స్వీట్ ఉంటుంది. కాబట్టి ఈ స్వీట్ అయితే ఈ క్యారెట్ అండ్ బనానా మిల్క్ షేక్లోకి సరిపోతుందండి. స్వీట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో జ్యూస్ అయితే. ఇప్పుడు ఒక 2 గ్లాసులు తీసుకుని అందులోని చల్లదనం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్లగా సర్వ్ చేసుకుని తాగామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అయితే ఇంకాస్త స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా అయితే పైన హార్లిక్స్ వేసుకుని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.